నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. నీ ఆలోచనలే నీ భవిష్యత్తు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యువర్ థాట్స్ ఆర్ యువర్ కెరియర్, యువర్ థాట్స్ ఆర్ యువర్ ఫ్యూచర్. అది ఎలా సాధ్యం అంటే ఏదైనా ఒక గొప్ప ఆవిష్కరణ కానీ ఒక గొప్ప ఆలోచనతోనే మొదలవుతుంది. కాబట్టి నేటి నీ ఆలోచనలే రేపటి నీ భవిష్యత్తు అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఒక బిల్గేట్స్లోని ఒక గొప్ప ఆలోచన కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. అదే మైక్రోసాఫ్ట్ అన్నమాట. స్వామి వివేకానందలోని గొప్ప ఆలోచన ప్రపంచానికి భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, నిజమైన మానవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ప్రపంచానికి గొప్పగా చాటితే మరికొన్ని ఆలోచనలు, దురాలోచనలు కన్న బిడ్డలతో కలిసి బికినీలతో ఫోటోలు తీసుకొని ఫారిన్ కల్చర్ని ఫ్యాషన్గా చూపిస్తున్నారు. చూడండి, ఆలోచనల యొక్క చతురత, ఆలోచనల యొక్క చాకచక్యం అనేటువంటిది అది దురాలోచన, మంచి ఆలోచన, అది గొప్ప ఆలోచన లేదా నీచపు ఆలోచన లేదా సత్తువ లేని ఆలోచన అనే దాని మీద ఆధారపడుతుంది. నీ ఆలోచనలు నిన్ను నాయకుడిని చేయగలవు లేదా అనుచరుణ్ణి చేయగలవు. నీ ఆలోచనలు మంచివాణ్ణి చేయగలవు, చెడ్డవాణ్ణి చేయగలవు. ఒక్కసారి ఆలోచించు. ఒక్క ఆలోచనతో ర్యాపిడో నీ నీ ఉన్న చోటికే ట్యాక్సీని రప్పించగలుగుతాం. ఒక్క ఆలోచనతో ఉన్న చోటు నుంచే డబ్బును పంపించవచ్చు, ఉన్న చోటుకే డబ్బును తెప్పించుకోవచ్చు. అంటే ఒక్క ఫోన్పే అనే ఆలోచన, ఒక్క ర్యాపిడో అనే ఆలోచన ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చాయో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి నీ ఆలోచనలే నీ భవిష్యత్తు అన్నదాన్ని గమనించి నీవు ముందడుగు వేస్తే నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా చక్కగా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. పూర్తిగా వాచ్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, టుడేస్ యువర్ థాట్స్ ఆర్ టుమారోస్ యువర్ ఫ్యూచర్. నేటి ఆలోచనలే రేపటి నీ భవిష్యత్తు, రేపటి నీ యొక్క కెరియర్ అన్న విషయాన్ని గమనిస్తే, చూడండి, ఆంధ్రుల అన్నపూర్ణాదేవిగా మనకు తెలిసినటువంటి డొక్కా సీతమ్మ గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక అన్నపూర్ణాదేవి లాగా, ఆకలి అని అర్ధరాత్రి పూట వచ్చిన కన్నతల్లిలాగా నిస్వార్థంతో పేరును ప్రతిష్టను ఆశించకుండా నిజంగా కడుపు నింప ఆకలి తీర్చాలి అనే ఆ యొక్క మంచి హృదయంతో ఆమె ఏ టైంలో ఎవరు వెళ్ళినా కూడా ఆమె ఆకలి తీర్చేది. అందుకే ఆమె ఆంధ్రుల అన్నపూర్ణాదేవిగా చెప్పబడింది. కొంతమంది జమీందారులు, రాజులు ఆమెను పరీక్షించారు. ఈమె పేరు ప్రతిష్టల కోసం చేస్తుందా, నిజంగా అన్నదానం చేస్తుందా, నిజంగా ఆకలి తీర్చేస్తుందా అని కొన్నిసార్లు ప్రయత్నించారు కూడా. ఒక రాజు ఈమె చేస్తున్న నిజమా కాదా అని తెలుసుకోవడానికి బాగా భారీ వరదలు వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఆమె ఆకలి అని అభ్యర్థిస్తారు. ఆమె నిజంగా ఆకలి తీరుస్తుందా లేదా అని. భర్త వద్దన్నప్పటికీ కూడా డొక్కా సీతమ్మ గారు ఆ భయంకరమైనటువంటి వరదలలో కూడా ఆ నదిని దాటి, ఆ వరదలను దాటి ఆకలిని తీర్చి నిజంగా ఆమె ఆకలిని తీర్చే అన్నపూర్ణాదేవిగానే నిరూపించుకుంది. అప్పుడు ఆ జమీందారు, ఆ రాజు, అరే ఈమెకు మనం సహాయం చేయాలి, ఈమె చేస్తున్న సేవలో నిస్వార్థం ఉంది అనేటువంటి దీంతో సహకరించడం మొదలైంది. తన యజ్ఞంని అందరూ సపోర్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నీ ఆలోచన గొప్పదైతే ఎంతో మంది నీకు సహకరిస్తారు, ప్రకృతి నీకు సహకరిస్తుంది. ఆలోచనలో సంకల్ప బలం పెరగాలి, ఆలోచనలో బలం ఉండాలి, ఆలోచనలో నూతనత్వం ఉండాలి, ఆలోచనలో సృజనాత్మకత ఉండాలి, ప్రపంచానికి అవసరమైనదే ఉండాలి ఫ్రెండ్స్. బిల్ గేట్స్ తన పీజీ చేస్తున్నప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్టు కోసం వచ్చిన ఆలోచనే ప్రపంచాన్ని యావత్తు మార్చేసినటువంటి మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రపంచాన్ని మార్చేసింది. ఆ ఆలోచనలో ఉన్న శక్తి ఎంత మార్పును తీసుకొచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. అదే ఆలోచన బలహీనమైతే అనిల్ అంబానీ తన తండ్రి 48,000 కోట్లు ఆస్తినిస్తే, తన ఆలోచనలు వికటిస్తే, బలహీనంగా అవుతే ఎలా అయిందంటే 2020కి అతను నో నెట్వర్త్ కంపెనీ లాగా అప్పులలో కూరుకుపోయాడు. అంటే ఒక ఆలోచనకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటే ఇంకొక ఆలోచనని అప్పుల్లోకి తీసుకుని వెళ్తుంది. అంటే ఆలోచనలు ఎంత శక్తివంతమైనవి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ బిల్ గేట్స్ యొక్క మైక్రోసాఫ్ట్ యొక్క ఆ యొక్క సాఫ్ట్వేర్ ఆలోచన అతన్ని అపర కుబేరుని చేసింది. 13 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలబెట్టింది. అదే ఆలోచనలో బలహీనత ఉంటే అత్యంత ధనవంతుని కూడా దరిద్రుణ్ణి, పేదవాడిని అప్పులలో కూరుకుపోయేటట్టు చేయగలుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించు.
నీ ఆలోచనలో, నీ మేధస్సులో ఉన్న శక్తి ఎలాంటిది, పొటెన్షియల్గా ఉండాలి. రతన్ టాటా యొక్క ఆలోచన ఎంత ఉన్నతమైనదండి. తన కంపెనీలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగస్తులను తన కుటుంబ సభ్యులుగా, తన పరివారంగా భావించి లక్షల కోట్లను దానం చేసి అతను అత్యంత ధనవంతుడుగా ఉండాలనేటువంటి కాంక్ష కాకుండా, నా దగ్గర ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరూ ధనవంతులుగా మారాలి అనేటువంటి ఒక సంకల్పంతో తనకున్న ఎంతో ఆస్తిని 67% ఆస్తిని మరి ఉద్యోగస్తులకే పంచి నిజమైన ధనవంతుడిగా తన ఉద్యోగస్తుల గుండెల్లో నిలబడ్డాడు రతన్ టాటా గారు. అదే ముఖేష్ అంబానీ తీసుకుంటే మీకు తెలిసినదే, కేవలం తను అత్యంత ధనవంతుడిగా ప్రపంచ చరిత్రలో మరి గొప్ప ధనవంతుడిగా నిలబడాలనే కాంక్షనే తప్ప మరి నిజమైనటువంటి దానగుణం అనేటువంటిది లేదు అనేది మీరు ఒక్కసారి గమనించుకోండి ఫ్రెండ్స్. రతన్ టాటాకి మరి ముఖేష్ అంబానీకి ఎంత తేడా ఉంది. ఒకవేళ నిజంగా రతన్ టాటా ధనవంతుడి కావాలంటే ప్రపంచంలో అతనంత గొప్ప ధనవంతుడు ఎవ్వరు ఉండేవారే కాదు ఫ్రెండ్స్. కానీ తనది ఆస్తిని మొత్తం దానం చేశాడు కాబట్టి అలాగా. ఒక ఆలోచనలో పుట్టింది రోడ్లు వేయడానికి, మరి రోడ్లు వేయడానికి కానీ, డ్యామ్స్ నిర్మించడానికి కానీ, పెద్ద పెద్ద రాళ్లను, పెద్ద పెద్ద గుట్టలను, మరి కొండలను పగలగొట్టడానికి అనుభవమును మరి సృష్టించడం ఒక ఆల్ఫ్రెడ్ నోబెల్ చేశాడు ఫ్రెండ్స్. మరి అదే అనుభవమును నేడు మరి సమాజ వినాశనానికి, అది సమాజ నిర్మాణానికి ఆటం బాంబును ఆయన కనుకుంటే, మరి నేడు ప్రపంచ యుద్ధాలకు, మానవ వినాశనానికి మరి అదే ఆటం బాంబును ఉపయోగిస్తున్నారు. అంటే ఆలోచన మంచికి ఉపయోగించవచ్చు, ఆ చేసిన ఆవిష్కరణను మరి చెడుకు ఉపయోగించే విధంగా తయారు చేస్తుంటారు. ఒక డైరెక్టర్లో వచ్చిన ఆలోచన స్మగ్లర్ని హీరోగా చూపించి ప్రజలకు, పిల్లలకు నెగిటివ్ రోల్ని హీరోగా చూపిస్తుంది. మరి మరో ఆలోచన, మరో డైరెక్టర్లోని గొప్ప ఆలోచన స్వయం కృషితో ఒక రియల్ హీరోగా ఎదగవచ్చు అని కూడా చూపించింది. మరి మనం ఆలోచన ఏ విధంగా చేస్తే మన భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పోతులూరి వీరబ్రహ్మం గారు తన ఆలోచన శక్తితో భవిష్యత్తులో జరిగే కాలజ్ఞానాన్ని చెప్పగలిగాడు. అవన్నీ కూడా ఎన్నో వాస్తవాలుగా మనం చూసామన్నమాట. మరి గౌతమ బుద్ధుడిలోని ఆలోచన శక్తి, ధ్యాన శక్తి శాంతి మార్గాన్ని, అష్టాంగ మార్గాన్ని, అహింసా మార్గాన్ని ప్రపంచానికి చూపింది. అదే ఒక పతంజలి గారి గొప్ప ఆలోచన, ధ్యాన శక్తి, యోగ శక్తి అష్టాంగ రాజమార్గాన్ని చూపి సంపూర్ణ ఆయుష్తో మనిషి జీవించవచ్చు, గొప్పగా జీవించవచ్చు, ఆరోగ్యంగా జీవించవచ్చు అనేటువంటి మార్గాన్ని చూపించారు. అంటే ఆలోచనలే నీ భవిష్యత్తు, నీ ఆలోచననే నీ ఫ్యూచర్ కెరియర్ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, నీ ఆలోచన మంచిదైతే నువ్వు ఒక టీచర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఒక సోల్జర్ కావచ్చు, దేశాన్ని కాపాడవచ్చు, సమాజానికి ఉపయోగపడవచ్చు. నీ ఆలోచనలు చెడ్డవైతే, దురాలోచనతో కూడుకున్నవైతే సమాజాన్ని నాశనం చేయవచ్చు, మోసాలు చేయొచ్చు, దుర్మార్గాలు చేయొచ్చు, అవినీతి చేయొచ్చు, అన్యాయం చేయవచ్చు. అలాగే సైబర్ క్రైమ్స్ కూడా చేయవచ్చు. అరే, మనం ఉన్న చోటనే ఉంటూ ప్రపంచంలో ఎవరితో అయినా, ఎక్కడే అయినా క్షణాల్లో మాట్లాడేందుకు ఉపయోగపడే విధంగా మరి గ్రహం బెల్ మరి టెలిఫోన్ కనుక్కుంటే అదే మొబైల్ ఫోన్ను నేడు మానవుడు దానికి బానిసైపోయి దానిపైన ఎక్కువగా ఆధారపడుతూ, అంతేకాకుండా దానిని ఉపయోగించి మోసాలు, దుర్మార్గాలు చేస్తూ, సైబర్ క్రైమ్స్ చేస్తూ ఎంతో మోసానికి పాల్పడుతూ ఉన్నారు. చూడండి, ఒక ఆవిష్కరణ మంచికి ఉపయోగపడితే అదే ఆవిష్కరణ చెడుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నీ ఆలోచన ఎంత ఉన్నతమైతే నువ్వు అంత ఉన్నతమైన స్థాయికి ఎదుగుతావు అని గుర్తించి నీ ఆలోచనలను చాలా గొప్పగా, చాలా మంచిగా, చాలా సృజనాత్మకంగా ప్రపంచానికి ఉపయోగపడే విధంగా చెయ్యి. నీ భవిష్యత్తును మలుచుకోవాలని కోరుకుంటూ నేను మీ ఎలుగు సురేష్ కుమార్ ఫ్రెండ్స్. ఒకటి ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోస్, సైకలాజికల్ వీడియోస్ మీకు అందిస్తున్నాను. కాబట్టి మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని నలుగురికి పంచండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోలో అసలు ఆలోచనలు మన భవిష్యత్తుగా ఎలా మలుచుకోవాలి. మరి అందరికీ ఆలోచించే శక్తి ఉంటుంది. మరి కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు, కొంతమంది పేదవారు అవుతున్నారు. దానికి కారణం ఏంటి? ఆలోచనలను అద్భుతంగా మన విధిరాతను కూడా మార్చుకునే విధంగా, మన భవిష్యత్తును మార్చుకునే విధంగా మరి చేయగలము. అదే నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. తప్పకుండా ఆ అద్భుతమైనటువంటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.